Welcome to Anil TV Educations. In exercise 11.4, 10th problem. If cosec theta plus cot theta equal to k, then prove that cos theta equal to k square minus 1 by k square plus 1. మనం ఇంతకుముందు చూసినాం ఐడెంటిటీ సెకండ్ నుండి అక్కడ మనకు cosec theta ప్లస్ sec theta ప్లస్ tan theta ఇస్తే sec theta మైనస్ tan theta వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ కూడా చెప్పొచ్చు cosec theta ప్లస్ cot theta వాల్యూ k అయితే cosec theta మైనస్ cot theta వాల్యూ ఏమవుతుంది 1/k కదా. కానీ ఇక్కడ cos theta అడిగిన కదా చూద్దాం. ఇన్ దిస్ సొల్యూషన్ హియర్ వాట్ ఈస్ గివెన్ cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మనకి ఇక్కడ cos theta ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k అయితే మనకి ఇక్కడ థర్డ్ నుండి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ థర్డ్ నుండి t మీన్స్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటిది అది cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1. cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? cosec theta ప్లస్ cot theta ఇంటూ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ చేసినాం మనం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యూజ్ చేసినాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ cosec theta ప్లస్ cot theta ఇంటూ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. We know this value cosec theta plus cot theta. cosec theta plus cot theta అంటే ఎంత? k ఇంటూ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. ఇక్కడ నుండి రాసినాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి ఏం రాసినాం? cosec theta ప్లస్ cot theta ప్లేస్లో k రాసినాం. సో ఇప్పుడు మళ్ళీ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు ఇంటూ k ఇటు వస్తే ఏమవుతుంది? బై k అవుతుంది. cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది? cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k. రెండింటిని మనం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మైనస్ cot theta ప్లస్ cos theta గెట్ 0. ఇక్కడ cosec theta ఏమవుతుంది? 2 cosec theta ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ కదా k ప్లస్ 1/k. k ప్లస్ 1/k. సో 2 cosec theta ఈక్వల్ టు ఇదే k మీన్స్ k బై 1. సో 1k ఎల్సిఎం ఏమొస్తుంది? k వస్తుంది. ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ k వి గెట్ k ఇంటూ న్యూమరేటర్ k ప్లస్ k ఇంటూ 1 ఇంటూ న్యూమరేటర్. సో k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 1/k. దిస్ ఈజ్ 2 cosec theta ఈక్వల్ టు, అప్పుడు cosec theta ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 బై ఇది ఇంటూ కదా ఇటు వస్తే బై అవుతుంది 2k. cosec theta ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/2k. మనకి ఇక్కడ cosec theta తెలిసింది, అప్పుడు సైన్ కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? కాస్. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూడండి, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. ఇక్కడ cosec theta అంటే మనకు ఫార్ములా తెలుసు. cosec theta ఫార్ములా ఏంటిది? హైపోటెన్యూస్ బై అపోజిట్. హైపోటెన్యూస్ ఏంటిది? ఇది k స్క్వేర్ ప్లస్ 1. సో ఇది టీటా తీసుకుందాం. సో టీటా టు అపోజిట్, బీసీ ఈజ్ అపోజిట్ కదా. సో అపోజిట్ ఏంటిది? దిస్ ఈజ్ 2k. మనకి ఏబీ తెలిసిందనుకోండి, అప్పుడు కాస్ టీటా కాదు ఇంకా ఏదైనా అడగచ్చు. అంటే 6 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏది అడిగినా కూడా చెప్పచ్చు. సో మనకు కాస్ కావాలంటే ఫస్ట్ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం. యూజింగ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనం ఏమని చెప్పొచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్ లేదంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్
బీసీ స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ అపోజిట్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటిది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అపోజిట్ బీసీ స్క్వేర్, అడ్జసెంట్ ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్, ఏసీ ఎంత? కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ తెలియదు కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం? 2k హోల్ స్క్వేర్, 2k హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 4k స్క్వేర్. 2 2 4, k ఇంటూ k, k స్క్వేర్. ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఈ ప్లస్ 4k స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన మైనస్ 4k స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్, ఏబీ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అన్నప్పుడు ఏం చెప్పొచ్చు మనం? దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పొచ్చు. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇక్కడ ప్లస్ మైనస్ 2ab, ఇక్కడ ప్లస్ 4ab ఉంది. మైనస్ 2ab ప్లస్ 4ab అంటే ప్లస్ 2ab వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది కదా. సో మనకు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ ఏముంది? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ ఇంటూ 1 రాసుకుంటున్నాను ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ఉందంటే ఇక్కడ ఈ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈక్వల్ టు మనం ఏమన్నా రాసుకోవచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు? కే స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఎందుకు? ఇది ఎట్లుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసినాం మనం అక్కడ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ బౌత్ సైడ్స్ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్. అంటే ఇక్కడ ఏమొచ్చింది? కే స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఏబీ. ఏబీ ఈక్వల్ టు ఎంత వచ్చింది? కే స్క్వేర్ మైనస్ 1. దిస్ ఈజ్ కే స్క్వేర్ మైనస్ 1. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ ఏమన్నాడు? కాస్ టీటా. కాస్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో కాస్ టీటా ఈక్వల్ టు, ఇక్కడ మనకు టీటా, దిస్ ఈజ్ అపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్, మనకు తెలిసింది. సో కాస్ టీటా ఫార్ములా ఏంటిది? అడ్జసెంట్ కే స్క్వేర్ మైనస్ 1 బై హైపోటెన్యూస్ ఏంటిది? కే స్క్వేర్ ప్లస్ 1. మనం అడిగింది ప్రూవ్ చేసినాం కదా. కాస్ టీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. అంటే ఇక్కడ క్వశ్చన్ మనల్ని కాస్ టీటా అడగచ్చు, సైన్ అడగచ్చు, కోసెక్ అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది, ఇంకేదైనా అడగచ్చు, టాన్, కాట్, సెక్, ఏదైనా. సెక్ అడిగితే ఏమవుతుంది? దీనికి రివర్స్ అవుతుంది, కాస్కి రివర్స్ కే స్క్వేర్ ప్లస్ 1 బై కే స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో అట్లా మనకి ఏదైనా రేషియోస్లలో ఏదైనా అడగచ్చు. అండ్ ఇదే క్వశ్చన్ని మనకి సెకండ్ ఐడెంటిటీని బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఆల్.